పవర్ ఉందని గత సర్కారు అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఫైర్ అయ్యారు. చట్టాన్ని సొంత అవసరాల కోసం వాడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు చేశారన్నారు. తుక్కుగూడ సభకు జిల్లాల నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు మంత్రులు. రాజకీయ అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జడ్జీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. విపక్ష నేతల్ని టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడడం దారుణమన్నారు. ఎలక్షన్ తర్వాత ట్యాపింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మెన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని అన్నింటినీ కూడా కావాల్సిన రీతిలో తీసుకోవాల్సిన చర్యల ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మిగతా అంశాలు కూడా మీకు చెప్తాం. బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పోయారని ఫైర్ అయ్యారు. ఏపీ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకోపోయినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నీటి సమస్య వచ్చిందన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎంత అధాపాతాళానికి, వినాశనాన్ని, విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవరు ఊహించలా. కానీ అందుట్లోకి వెళ్ళి చూస్తే ఎందులో చేయబెట్టినా కూడా అందట్లేదు. అది ఇది అని లేదు, అన్నిట్లో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు. ఎన్నికల ముందు మేము చెప్పాం, సాగర్లో వానాకాలంలోనే మీరు పంటకు నీళ్ళు ఇవ్వలేదు, నీళ్లు రాలేదని, కాబట్టి మంచినీళ్ళు ఉంచుకోవాలి, పక్క రాష్ట్రాల్లో దొంగతనంగా తీసుకెళ్తున్నారు, పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులు కానీ చెప్తే ఆనాడు పట్టించుకోలే. ఈనాడు మంచినీళ్ళకు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తుక్కుగూడ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రతి కార్యకర్త తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుక్కుగూడ సభ నుంచే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలవుతుందని చెప్పారు. 6వ తారీఖున తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రియతమ నాయకులు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఈ సభకి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించనున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో కూడా ఈ సభ ద్వారా మరి ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా దేశంలో పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా ఈ సభ ద్వారా మరి ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులకు ధీటుగా సమాధానం చెబుతానన్నారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, అందుకే లీగల్ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు అట్లా నోటీసులు ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ కోకొల్లలు ఇవ్వాలి టీఆర్ఎస్ వాళ్ళకి. ఎందుకంటే ఈ సంస్కృతి మొదలైందే టీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు, కేటీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు, వాళ్ళ మంత్రులు ఎన్ని రకాల మాటలు మాట్లాడినరు, అవన్నీ కూడా ఒకసారి చరిత్ర తిరిగేస్తే 100 నోటీసులు వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు ఎట్లుందంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఒక పక్క ఓడిపోయినరు, ఒక పక్క చెల్లె జైలుకు పోయింది. ఇక్కడనేమో అందరు బీఆర్ఎస్ నాయకులందరూ చేజారిపోతా ఉన్నారు, దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఒక పద్ధతిలో వాళ్ళను లైమ్ లైట్ లో పెట్టుకోవడానికి. దేశంలో టెస్లా పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనపై ప్రభుత్వం నిశ్చితంగా ఫాలో అవుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలు అమలు చేస్తున్నామని, టెస్లా వంటి మేటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సులువుగా అనుమతులు ఇస్తున్నామని ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వరంగల్, చెవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు హస్తం కండువ కప్పుకున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.